దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 12th June 2025. మీ అందరికీ నేను యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? ఆది కాండము 15వ అధ్యాయము మొదటి వచనము. ద బుక్ ఆఫ్ జెనెసిస్ చాప్టర్ 15 and verse 1. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. అబ్రామ్ తన జీవితంలో, తన ప్రయాణంలో ఆయన భయపడుతున్న సమయంలో వాట్ నెక్స్ట్, తర్వాత ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాను అనే ఒక ఆలోచన వచ్చిన సమయంలో దేవుని వాక్యము ప్రత్యక్షమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా, మన ప్రయాణంలో, ఈ ప్రయాణంలో మనము జీవిత క్రాస్ రోడ్స్లో ఉన్నప్పుడు, జీవితం యొక్క అడ్డ రోడ్డులో మనం ఉన్నప్పుడు దేవుని వాక్యము ప్రత్యక్షమవుతుంది, ఆదుకుంటుంది, నడిపిస్తుంది. ఇక్కడ అబ్రాహాం కూడా దేవుని వాక్యము ప్రత్యక్షమై అబ్రహాముతో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, నేను నీకు కేడమై ఉన్నాను, ఐఎమ్ యువర్ షీల్డ్. నిన్ను కాపాడువాడని నేనే, నేను నిన్ను భద్రపరచువాడు నేనే. అపవాది యొక్క ప్రతి బాణం, అపవాది యొక్క ప్రతి కుయుక్త నుంచి నిన్ను కాపాడటకు నేను కేడమై ఉన్నాను. ఈరోజు మనం ఎన్ని రకమైన ప్రొటెక్షన్ ప్లాన్ మనం కలిగి ఉన్నాను, ఎంత భద్రతను మనము ప్లాన్ చేసుకుంటున్నాం. దేవుడు మనకు కేడంగా లేకుండా ఏ భద్రత కాదు. అందుకే కీర్తనకాడు అంటాడు, యెహోవా పట్టణమును కాపాడని ఎడల కావలి వారు మేలుకునుట వ్యర్థమే. టుడే ఐ వాంట్ టు టెల్ ఎవ్రీబడి, without God's protection, you are not safe. తర్వాత అంటున్నారు, ఈ బహుమానము అత్యధికమగును. Let me read this in English. After these things, the word of the Lord came unto Abram in a vision, saying, Fear not, Abram, I am thy shield and thy exceeding great reward. I am thy shield. దేవునికి స్తోత్రము. All glory to God. Remember, in your way, in your journey, in your life journey, God is your shield. నీ జీవిత ప్రయాణంలో దేవుడు నీకు కేడమై ఉన్నాడు కనుక నీవు భయపడనవసరం లేదు. అనేకమైన ఆలోచనలు రావచ్చు, అనేకమైన పరిస్థితులు నీ కంటి ముందు కనపడవచ్చు, కానీ నీవు భయపడనవసరం లేదు. నీ పక్కన 1000 మంది కూలినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను ఏ అపాయము నీకు రాదు. ఎందుకు తెలుసా? దేవుడు నీకు కేడమై ఉన్నాడు. నీ బహుమానము అత్యధికమగునట్లు. సో దేవుడు ఏమంటున్నాడంటే, ఈ ప్రయాణంలో ఎప్పుడైతే దేవుడు నీకు కేడముగా ఉంటున్నాడో నీ ప్రయాణంలో నీ బహుమానము అత్యధికమవుతుంది. God himself is a rewarder to you. हिंदी में पढ़ेंगे उत्पत्ति का पुस्तक, उसमें 15 अध्याय और पहला वचन पढ़ रहे हैं. इन बातों के पश्चात यहोवा को यह वचन दर्शन में आया, अब्राहम के पास पहुंचा कि हे अब्राहम, मत डर, तेरी डाल और तेरा अत्यंत बड़ा फल में हूँ. मत डर, तेरा डाल और मैं अत्यंत बड़ा फल में, मैं तेरा डाल हूँ. जिंदगी के इस सफ़र में हमें रक्षा, परमेश्वर ही हमारा डाल है, हमारी रक्षा है. हमारे हेल्थ में, हमारे फाइनेंसेस में, हमारी परिवारों में రక్ష పరమేశ్వరి హే. కనుక ఈరోజు ఈ ఆరాధనలో ప్రతి ఒక్కరము దేవుడు నాకు, నా కుటుంబానికి, నేను చేస్తున్న ప్రతి దానికి కేడమై ఉన్నాడని మనము దేవుని స్తుతిద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, యోబు చుట్టూ దేవుడు కంచె వేశాడు. ఈ మాట ఎవరు తెలియపరుస్తున్నారండి మనకు?
ఆ అపవాది దేవుడితో మాట్లాడుతూ చెప్తున్నాడు, యోబు చుట్టూ నువ్వు కంచి వేసేతివి కదా అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు కేడమై ఉన్నాడు. ఆయన కంచె మన చుట్టూ ఉన్నప్పుడు మనకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్తిల్లదు. ఏ తెగులు నీ గుడారము సమీపించదు. ఎందుకంటే దేవుడు నీకు కేడమై ఉన్నాడు. నీ ఉద్యోగానికి, నీ వ్యాపారానికి, నీ కెరియర్కు, నీ భవిష్యత్తుకు, నీ ప్రయత్నానికి ఆయన కేడమై ఉన్నాడు. యూ విల్ బీ అ సక్సెస్. యూ విల్ నాట్ బీ ఎ ఫెయిల్యూర్. ఫెయిల్ అయిపోతామని భయపడవచ్చు, భయం రావచ్చు, కానీ చివరికి నువ్వు గెలుస్తావు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రములు తండ్రి. నీవు మాకు కేడమై ఉన్నావయ్యా. మా బహుమానం అత్యధికమైనట్లు అయినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరికీ మేము ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి జాబ్స్తో నీవు దీవించడానికి స్తోత్రం. బిజినెస్ చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి వారి బిజినెస్లో మీ సహాయం దయచేయండి అయ్యా. చదువుకుంటున్న పిల్లలు న్యూ అడ్మిషన్స్ తీసుకుని వారందరి కొరకు ప్రార్థన చేశారు. అడ్మిషన్స్ కొరకు ఎదురు చూసిన వారిని దీవించి బలపరచమని ప్రార్థన. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారిని దీవించి మీ దయాకిటం ధరింపు చేసి మీ దయలో, మనుషుల దయలో వర్ధలింపు చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. జీవం గల దేవ, భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం నా ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అనూన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేపిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడేండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.